అనవసరంగా టెన్షన్ పెట్టాను. అంటే నిజానికి నా వెంట ఏ రౌడీలు పడలేదు. మంచి ఏదో చెడతో నువ్వు నాకు నేర్పిస్తున్నావు ఇప్పుడు. నా మాట వినాల్సిన అవసరం లేదు మమ్మీ. కనీసం నీకు నువ్వైనా తెలుసుకో. ఇంకోసారి ముఖాన మట్టి కొట్టించుకునే పరిస్థితి తెచ్చుకోకు. అనవసరంగా మేనకను కొట్టాను. ఇదేంటి, కార్తీక్ నా చెంప పగలగొట్టినా నాకు అతని మీద కోపం రావట్లేదు. ఏంట్రా ఇది? రోజు రోజుకి ఇలా తయారవుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన అమ్మని చూసి అయ్యో అనాల్సింది పోయి అడ్డమైన మాటలని వెళ్తోందేంట్రా? ఏమండి అంటే అన్నానంటారు గాని మీ మొహం చూస్తే ఎవరికైనా అయ్యో అనాలనిపిస్తుందండి. 4 పీకాలనిపిస్తుంది కానీ అంటే నా ఉద్దేశం అది కాదండి, మీ శత్రువులకి అని. అన్నది నా కూతుర్రా, శత్రువు కాదు. కొడుకు కూతురు తమ్ముడు పెళ్ళాం తప్ప ఇంక మీకు వేరే శత్రువులు ఎవరున్నారండి? ఆ విధవలతో నా కూతురికి పోలికేంట్రా? అది బంగారం. అంతకుముందు తమ్ముడు కొడుకు కూడా బంగారమేనండి. కథ అడ్డం తిరిగితేనే ఎవడైనా శత్రువు అయ్యేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా కూతురు నాకు శత్రువు అవుతుందంటావా? ఇందాక నవ్విన నవ్వులు నాకు అదే అర్థమైందండి. ఇదేదో తెలియని నెంబర్ అండి, మీకై ఉంటుంది. హలో. రేయ్, ఎవడ్రా నువ్వు? ఏం యశోధరా, ఆది చందులు దొరకలేదా? దానికి తోడు నీ నడ్డి విరిగినట్టుంది, ఒళ్ళంతా బూడితో నిండిపోయినట్టుంది. ఎవడ్రా నువ్వు? ఇదంతా నీకెలా తెలుసు? నీ నీడలా ఎప్పుడూ నీవెంటే ఉంటాను. యశోధరా, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది. నీడలా నా వెనక రావడం కాదురా, దమ్ముంటే నా ఎదురు నిలబడి పోరాడు. పిరికి పంద. ఎదురు నిలబడాల్సిన అవసరం నాకు లేదు యశోధరా, అది మా బాస్ పని. అవకాశం వచ్చినప్పుడు అతనే నీకు ఎదురుగా నిలబడతాడు. అవసరమైతే ఎదురు దెబ్బతీస్తాడు. ఆ పిచ్చి వెదవ ఆదిగాన్ని నమ్ముకుని నువ్వు రెచ్చిపోకు. వాడిచ్చేదానికన్నా 10 రెట్లు ఎక్కువే ఇస్తాను. వాడు ఎక్కడున్నాడో చెప్పు. నీ 10 రెట్లు కాదు కదా, పైసా కూడా నాకు అవసరం లేదు. అయినా మా బాస్ ఎక్కడున్నాడో చెప్తాను. ఎక్కడున్నాడు? బాల త్రిపుర సుందరి మేడం దగ్గర. ఎవర్తిరా అది? నీ పాలిట యమపాశం. నా కంటికి కనపడకుండా దాక్కుని తిరిగే వాడు అది నా పాలిట యమపాశమా? అవును, మా మేడం తలుచుకుంటే ఇప్పటికే నీ తల ఎగిరిపోయేది. కానీ ఆదిగారే దయతలచి వదిలేయమన్నారు. వాడు నా మీద దయతలచడం ఏంట్రా? పిచ్చమైనా ఎక్కిందా? అదే వద్దంటున్నాను. ఇక నుంచైనా నోరు మూసుకుని నీ అంతట నువ్వుండు. మా బాస్ని మా మేడంని వెతకడం మానే. కాదని తోక జాడించావో ఇంతకు ముందే చెప్పానుగా, పీక తెగుద్ది. ఆడేవాడండి బాబు, ఎర్రగా కాలి ఇనపగడ్డి మీద నీళ్లు పోసినట్టు మీకు ఫోన్ చేసి మరీ రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టేది వాడు కదరా, నువ్వు. వాడేమో చాటు నుంచి రెచ్చగొడుతున్నాడు, నువ్వు నా కళ్ళ ముందుండి నోటికొచ్చినట్టు బాగుతున్నావు. నేనేం చేశానండి? ఇంకేమనాలరా? ఇంకేమనాలి? అలసిచ్చాను కదా అని చెప్పేసి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా. అది కాదండి. నోర్మోయ్. ఎవడ్రా ఈ అజ్ఞాత వ్యక్తి? వాడిని బాస్ అంటాడు, దీన్ని మేడం అంటాడు, నాతో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఎవడు? సోండే, బుజ్జమ్మ నాకు కాబోయే పెండ్లాం. ఆ పిల్లని మీరు సంపుతా అన్నట్టు భయపెట్టాల, అంతే. ఇంగోరంతా కూడా ముట్టుకోకూడదు, ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకూడదు.
ఒకేళ అట్లా జరిగితే మీ తలకాయలు పుచ్చకాయలు లెక్క పగిలిపోతాయి. అరే అదేందన్నా, అవన్నీ మేమెందుకు చేస్తాం? మీరు ఏ చెప్తే అదే మేం చేస్తాం. అది ఊరికే భయపెట్టాలా, మిమ్మల్ని చూడగానే సంపడానికి వస్తున్నారనుకుని పారిపోవాలా. సరిగ్గా అదే టైంకి నేను వస్తా, మిమ్మల్ని అందరినీ కొట్టి మేనకని కాపాడతా. గట్టిగా కొట్టావు కదన్నా. కొడతా, గట్టిగానే కొడతా. బుజ్జమ్మకి ఎట్లాంటి అనుమానం రాకుండా ఉండాలంటే మిమ్మల్ని గట్టిగానే కొట్టాలి. భయపడబాకండి, దుడ్లు శానిస్తలే. ఏయ్ ఇదిగో అడ్వాన్స్ తీసుకో, ఇక పోండి. గుర్తుండదు కదా, మేనకమ్మ ఒంటి మీద ఎవరిదైనా చెయ్యి పడినట్టు నేను చూసినానా ఆ చేతిని నిజంగానే నరుకుతా. సరే అన్నా, పోండి. నువ్వు చెప్పినట్టే వదిన మనం భయపెడతాం. వస్తామన్నా. అవ్వన్నా, మన సీమలో ఉన్నప్పుడు 1 చేత 100 మందిని నరికినామన్నా. ఈ నాటకమేందన్నా? నేను అట్ట నరికినప్పుడు బుజ్జమ్మ కళ్ళారా చూడలేదు కదరా, అప్పుడు తను ఫారంలో చదువుకుంటాంది. ఇప్పుడు ఆడెవడో వచ్చి నలుగురు కొట్టగానే ఆడే పెద్ద మనగాడు మగాడు అనుకుంటాంది. నువ్వు ఇప్పుడు అట్లనే కొడతావుగా. ఇప్పటికిప్పుడు ఆడొచ్చి బుజ్జమ్మను సేవ్ చేయడు కదరా. అవ్వన్నా, నువ్వనేది నిజమేలే. మొన్న వాళ్ళు వచ్చినప్పుడు మనకంటే ముందు ఆ కార్తీక్ వచ్చి బుజ్జమ్మని రక్షించినాడు, అందుకే వాడిని పొగుడుతా ఉంది. అదే ముందు మనం వెళ్ళుంటే వాళ్ళని మనమే కొట్టేవాళ్ళం, బుజ్జమ్మ మనల్ని పొగిడేది. ఇంటికి రౌడీలకి ఎంత ఇస్తాడావన్నా? 25 ఏళ్ళు. అమ్మని, ఇంత దానికి అన్ని దుడ్లు అడిగినారు నా కొడుకులు. లెక్కదే ఉందిరా, బుజ్జమ్మ మనకి దక్కితే అంతే చాలు. సరే నువ్వు వేడే ఉండు, నేను పోయి ఆ పని చూసుకుని వస్తా. నేను వస్తానన్నా. వద్దురా, నువ్వు వచ్చినావంటే బుజ్జమ్మకి అనుమానం వస్తుంది. అది కాదులేన్నా, నేను వస్తే బుజ్జమ్మ నన్నే హీరో అనుకుంటుంది, నీ భయం. నీ బొంద, నీ పొడుగు తగ్గ మాటలు మాట్లాడరా. దిగ దిగ. బెస్ట్ ఆఫ్ లకింగ్ అను. ఓర్ నీ పాసుగాల ఏంద్రా, పట్నం రాగానే ఇంగ్లీష్ పీస్ వచ్చేస్తుండదే. సరే నో ఏంద్రా. ఈ పూజమేంటి ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది? కార్తీక్ గురించి అయి ఉంటది. అంతేలే, దగ్గరుంటే మనిషి విలువ తెలియదు, దూరం అయ్యాక చూడు అన్నీ పోగొట్టుకున్నలాగా ఎట్ట ఆలోచిస్తుంది. ఏంటి పూజమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంకే ఉంది నారాయణ. ఆ కార్తీక్ బాబు గురించి అంటావు అంతేనా? ఏంటో పూజమ్మ, చరిత్ర పునరావృతం అంటే అదేనండి, తిరగబెట్టడం అంటే ఏంటో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఏమని? అదేనండి, ఒకప్పుడు మీ అమ్మగారి చరిత్ర, ప్రస్తుతం మీ చరిత్ర సేమ్ టు సేమ్ ఒకటే అని. ఏంటి అర్థం కాలేదా? సరిగ్గా నీ వయసులోనే మీ అమ్మగారు శ్రీధర్ అని పాకులాడింది, అతనేమో చాచో లెంపకాయ కొట్టి ఏకంగా ఫారెన్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మీ అమ్మగారు అతను తప్ప వేరే పురుషుడు నాకు భర్త అవ్వడానికి వీల్లేదని గిరిగీసుకుని కూర్చుంది. వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు మీ స్టోరీ కూడా అలాగే రిపీట్ అవుతుందండి. నో, రిపీట్ అవ్వదు, అవ్వడానికి వీల్లేదు. ఎందుకు కాకూడదండి? ఆల్రెడీ ఆ కార్తీకు మిమ్మల్ని కాదని చందు దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. ఆ చందు అతన్ని కాదని మావయ్యతో వెళ్ళిపోయిందిగా. అయితే ఇప్పుడు ఆ కార్తీక్ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ మీ వాడు అవుతాడంటారు. అవ్వాలి నారాయణ. అవునండి, ఒకప్పుడు చందు ప్రేమలో ఉన్న కార్తీకును మీరు ఎగరేసుకుపోయినట్టు ఇప్పుడు చందుకు దూరమైన కార్తీకును మధ్యలో దూరి ఇంకెవరైనా ఎగరేసుకుపోతే? ఎందుకు కొట్టావు పూజమా? మీ అమ్మగారికి మీకు నా చెంప స్లాపింగ్ ప్రాపర్టీ అయిపోయింది. నేను ఎగరేసుకుపోవడం ఏంటి? నేను కార్తీక్ ని ప్రేమించాను, దక్కించుకుంటాను. మరి ఇప్పుడు దూరం అయ్యాడుగా, అందుకే మళ్ళీ ఇప్పుడు దగ్గర చేసుకోవాలనుకుంటున్నాను. ఈలోపు ఇంకెవరైనా వచ్చి దగ్గర చేసుకోవాలనుకుంటే? ఆ పరిస్థితి రాకముందే కార్తీక్ నా దగ్గరికి ఎలా వస్తాడా అని ఆలోచిస్తున్నాను. దీనికి మీ బుర్ర ఎందుకండి బద్దలు కొట్టుకోవడం? మీ అమ్మగారితో ఓ మాట అంటే సరిపోద్ది కదా. నో, అమ్మకి తన పగ తప్ప నా ప్రేమ గురించి పట్టింపు లేదని అర్థమైంది. వెరీ గుడ్. సరిగ్గా నేను ఇదే మీతో చెప్దాం అనుకున్నాను,
కానీ మీరేమంటారోనని. హ, ఇందులో అనడానికి ఏముంది, అది నిజమేగా. అబ్బా, నిజాలు ఒప్పుకోవటంలో మీ అమ్మగారి కంటే మీరే నాకు బాగా నచ్చేశారండి. నారాయణ, ఆ. నాకు చిన్న సహాయం చేస్తావా? చెప్పండి పూజమ్మా, మీకోసం ఏమైనా చేసేస్తాను. నాకు కార్తీక్ గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి. ఓ సింతేనా, నాకు వదిలేయండి. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ లైవ్ టెలికాస్ట్ అందించేస్తా. థ్యాంక్ యూ. ఆ, ఆ, పూజమ్మా, ఆ, ఏంటి, డబ్బులు కావాలా? ఆ, ఇప్పుడు శంకుస్థాపన చేయాలంటే ఇటుకలు కావాలి కదా. ఆ, సరే, ఇస్తారా? ఒరే నారిగా, పొద్దున్నే బ్రహ్మాండంగా బోడి కొట్టేశావు. ఇట్టాగే వీళ్ళిద్దరి మధ్య పొలాలు పెట్టేసి నీ జేబులు నింపుకో. ఏంటి, మా అక్క నుండి కాపాడడం కోసం నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేసావా? అవును. ఎట్టి పరిస్థితుల్లోనూ మా చందు ఆ నరక కూపంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. అలా అని ఎన్ని రోజులను మేము ఇక్కడ దాక్కుంటాం? అవును అంకుల్, ఆ యశోధర అంత ఈజీగా మమ్మల్ని వదిలిపెట్టదు. చూసావుగా, వెతుక్కుంటూ అప్పుడే ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దొరకపోయినా ఇంకో రోజైనా దొరక్క తప్పదు. చూడు, ఇక నీతో మాట్లాడనవసరం. ఎప్పటికైనా మా అక్క చేతిలో బలికాక తప్పదని మాకు అర్థమైపోయింది. ఆ భయం మీకు అవసరం లేదు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. కాపాడుతావు. మా అక్క దెబ్బకి భయపడిపోయి బతుకు జీవడానికి పరిగెత్తినోడివి మమ్మల్ని కాపాడుతావు. నో అది నేను మీ అక్కకి భయపడి పారిపోలేదు. మీ అక్కని ఎదిరించే శక్తి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను, అన్వేషించాను. నా అన్వేషణ ఫలించింది. నాకు బలమైన మనిషి అండ దొరికింది. ఎవరా మనిషి? బాలా త్రిపుర సుందరీదేవి. ఓ, మరో ఆడదా? ఎందుకే బాబు అన్నీ తెలిసి మా అక్క చేతిలో ఆవిడ బలి చేస్తావు? ఆవిడ మామూలు ఆడది కాదు, ఆదిపరాశక్తి. అయిన వాళ్ళని అమ్మలా ఆదుకుంటుంది, కాని వాళ్ళని కత్తికోకండలా నరికి పారేస్తుంది. ఆవిడ ఎంత పెద్ద ఆడదైనా మా అక్క కంచు. ఆవిడతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు బాగా తెలుసు కదా. అవునంకుల్, ఆ యశోధర సామాన్యురాలు కాదు. పాపం, ఆవిడ ఎవరో ఏంటో. ఆవిడెందుకు అంకుల్ ఈ గొడవలోకి లాగుతారు? లేదమ్మా, నీకా భయం అవసరం లేదు. చెప్పాను కదా, 10 మంది యశోధరలు కలిస్తే ఒక్క బాలా త్రిపుర సుందరి. ఆ యశోధరకి చెడు మాత్రమే తెలుసు, కానీ బాలా త్రిపుర సుందరికి మంచి చెడు రెండూ తెలుసు. నువ్వేం భయపడకమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణాలు అడ్డు పెడతాను. చూడు, నీ సాయి మాకు అక్కర్లేదు. మా మానాన్ని మమ్మల్ని వదిలే. వదిలేసినా ఉపయోగం లేదా? అది ఎందుకు? ఆల్రెడీ నువ్వు బాలా త్రిపుర సుందరితో చేతులు కలిపి యశోధరని ఎదురిస్తున్నావని నేను ఆ యశోధరికి తెలిసేలా చేశాను. ఇప్పుడు యశోధర నువ్వంటే ఇంకా మండిపోతుంది. ఓ నీ అబ్బా, మధ్యలో నన్ను ఇలా కూడా ఇరికించేసావా? తప్పలేదు. అది నేను చెప్పినా వినకుండా నువ్వు వెళ్ళవన్న గ్యారంటీ ఏంటి? నువ్వు వెళ్తే మీ అక్క మా చందుతో ఆడుకుంటుంది. అందుకే నువ్వు వెళ్లకుండా ముందుగా నిన్ను లాక్ చేశాను. నువ్వెక్కడ దొరికావే బాబు? నా కొంప ముంచో. నీ కొంపని నిలబెట్టడం కోసమే ఈ ప్లాన్ చేశాను. బీ కూల్. అంకుల్, నాన్న మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటారేమో. నిజమేనమ్మా, మీ నాన్న టెన్షన్ పడుతుంటాడు. ఓ పని చేయి, ఫోన్ చేసి నేను రావటం లేదని చెప్పు. యశోధర నుంచి తప్పించుకోవడానికి ఆది ఊటీకో తీసుకెళ్తున్నాడని చెప్పు. ఎయిర్పోర్ట్లో ఉన్నావని కూడా చెప్పేసేయి. చెప్పమ్మా. చెప్పు. ఇంకేంటి, ఇరికించేసి లాక్కోకుండా పీక్కోకుండా. అంకుల్, ఇక్కడ ఫోన్ పనిచేయడం లేదు. పని చేస్తుందమ్మా, నేనే జామర్ పెట్టించాను. ఇప్పుడు తీయించేస్తాను, సిగ్నల్స్ వస్తాయి, నువ్వు మాట్లాడొచ్చు.
ఓహో, నీ దగ్గర చాలా కాళ్ళున్నాయి. తప్పదా అది? మీ అక్కని ఎదుర్కోవాలంటే చాలా కథలు పడాలి. రేయ్, ఎవడ్రా అక్కడ? సార్. ఆ జామర్ తీసేయండి రా. అలాగే సార్. జామర్ తీసేసా సార్. చూడమ్మా, సిగ్నల్స్ వచ్చి ఉంటాయి. సిగ్నల్స్ వచ్చాయి అంకుల్. గుడ్. ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేయమ్మా. హలో నాన్న, నేను చందుని. అమ్మా చందు, ఏమైందమ్మా? ఎక్కడున్నారు? మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం నాన్న. ఎయిర్పోర్ట్లోనా? అవును నాన్న. అదేంటమ్మా, ఇక్కడికి వస్తానని బయలుదేరారుగా? నేను అక్కడికొద్దామని బయలుదేరుతున్నాను, కానీ ఆది ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకు? ఆ యశోధర మమ్మల్ని వదిలిపెట్టేలా లేదు నాన్న. ఏదో రకంగా మా మీద కక్ష తీర్చుకోవడానికే ప్రయత్నిస్తోంది. అందుకే కొన్ని రోజులు తనకి తెలియకుండా ఎక్కడైనా దూరంగా ఉందామని ఆది ప్లాన్ చేశాడు. సారీ అంకుల్, తప్పలేదు. తప్పనిసరి పరిస్థితులు ఇలా చేశాను. మీకు ముందే ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ యశోదర మా ఇంటి చుట్టూ రౌడీలు పెట్టించింది. మా ఫోన్లు కూడా ట్రాప్ చేస్తున్న డౌట్ వచ్చింది. అందుకే చందు కూడా తెలియకుండా టిక్కెట్లు బుక్ చేసి పెట్టి మీ ఇంటికి తీసుకొస్తున్నానని చెప్పి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను. జాగ్రత్త బాబు, మీరు మా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు. మీకే ప్రాబ్లం లేకుండా ఉంటే అదే చాలు. అందుకే కదా అంకుల్ ఈ ప్లాన్ చేశాను. జాగ్రత్త బాబు, ఆ యశోధర అక్కడికైనా వస్తుంది. లేదంకుల్, ఇంకో 5 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కేస్తాం. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామో ఆ యశోదరే కాదు, ఎవరూ తెలుసుకోలేరు. జాగ్రత్త బాబు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. మీరు ఈ ఊరికి రాకపోయినా పర్వాలేదు, జీవితాంతం అక్కడే ఉన్నా ఓకే, కానీ ఆ యశోధరకు మాత్రం దొరక్కండి. అలాగే అంకుల్. రాహుల్, కార్తిక్ కూడా ఈ విషయం చెప్పండి అంకుల్. అలాగే బాబు. ఉంటాను అంకుల్. అరే మామా, అమ్మాయి చాలా బాగుందిరా. అందుకే కదరా వాడు ఇన్ని వేషాలు వేస్తున్నాడు. అది కాదు మామా,
వాడిచ్చే 25,000 కోసం ఈ అమ్మాయిని వదిలేయడం ఎందుకు అనిపిస్తుంది. అంటే ఏం చేద్దామని? చెప్తా. ఏంట్రా? ఇంత అందమైన అమ్మాయి మీద చెయ్యి కూడా వేయద్దన్నాడేంటి మావా? నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది మావా? వాడి మాటలు ఎవడు లెక్క చేస్తాడు? మనం 6గురం, వాడు ఒక్కడు. వాడు చెప్పినట్టుగానే ఈ అమ్మాయిని భయపెడదాం. ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి మన కోరికలు తీరాక ఆ బాంబే సేటుగాడికి 10 లక్షలకు అమ్మేద్దాం. వాడు తన మీద చెయ్యేస్తే తల పగలగొడతా అన్నాడు కదరా. ముందు వాడి తల పగల కొడితే పోలా. అయితే సరే. ఈ విషయాన్ని మనవాళ్ళతో కూడా చెప్పు. సరే. చెప్పరా. ఆ అమ్మాయింది కదా? అవును. ఎక్స్క్యూజ్ మీ. ఆపదలో ఉండవా బుజ్జి? ఇంకా అజేవాదు, నేనే వచ్చి ఆడుకుంటా. వెదవులు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఏమైంది? ఏం లేదు. ఏయ్ లేవే. ఎందుకు? లేవే. ఎవరు మీరు? ఏ ఊరు మంది? తెలుసుకోవాలని అంత సరదాగా ఉందా? నా ఊరి పేరు చెప్తే వణికిపోతావు. అది ఎంత పెద్ద వణుకుడు ఊరైనా నువ్వు ఉన్నది హైదరాబాద్లో, అది మా మధ్యలో. అది మర్చిపోకు. చా అలాగా? పరిగెత్తండ్రా. పట్టుకోండ్రా. ఆగు. పట్టుకోండ్రా. పట్టుకోండి. పట్టుకోరా. పట్టుకోండ్రా. ఆగు. 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 పట్టుకోమ్మా. ఆగు. పట్టుకోండి. ఆగు. ఆగు.
పట్టుకురా. ఏదిరా ఎక్కడికి వెళ్ళిందిరా? నువ్వు అటెళ్ళు అక్కడ చూడరా. నేను అటెళ్ళు. రేయ్ అటు కూడా చూడండి రా. వదలదు. ఆగు, ఎక్కడికి పోతావు? ఆగు. రండిరా. వదలదురా. ఆగే. ఆగు. ఎటుపోయిందిరా? ఇక్కడ తప్పించుకుందే. ఎక్కడికి వెళ్ళిందబ్బా? అటు పక్క చూడు. మణి ఎందుకని లిఫ్ట్ చేయట్లేదు? పోనీ కార్తీక్ ఫోన్ చేస్తే? ఏంటి మేనక, మళ్ళీ ఎవరు వెంటపడుతున్నారు? ఎనీహౌ సారీ మేనక, నిన్న నేను కొట్టకుండా ఉండాల్సిందే. కార్తీక్, ఆ విషయాలన్నీ తర్వాత. నన్ను ఇప్పుడు నిజంగానే రౌడీలు తరుముతున్నారు. ఏంటి మేనక, నీకు మరీ నేను బఫూన్లా కనిపిస్తున్నానా? కార్తీక్ ప్లీజ్ నన్ను నమ్ము కార్తీక్. మేనక, నాన్న పులి కథ నేను చిన్నప్పుడే చదివేశాను. మళ్ళీ దాన్ని గుర్తు చేయడం ఎందుకు? నిజంగానే ఇప్పుడు నా పరిస్థితి అలాగే అయింది కార్తీక్. ప్లీజ్ ఇప్పుడు నేను చెప్పేది నిజం. వాళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ సేవ్ మీ కార్తీక్. సూపర్ మేనక, చాలా బాగా నటిస్తున్నావు. ఒక పని చేయి, ఎవరన్నా సినిమా డైరెక్టర్ని కలువు, మంచి క్యారెక్టర్ ఇస్తారు. కార్తీక్ నన్ను నమ్ము కార్తీక్. ప్లీజ్ కార్తీక్, ఇప్పుడు నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. వాళ్ళు నన్ను చంపేస్తారు కార్తీక్. ఆల్ ద బెస్ట్. కార్తీక్ ప్లీజ్ నా మాట విను. అదుగోరా, పట్టుకోండి. వదలొద్దురా. పట్టుకోరా. వదలొద్దు. తొందరగా పరిగెత్తు. పట్టుకోండి రా. ఆగు. ఆగు. నిన్నే ఆగు. పట్టుకోరా. ఆగు. పట్టుకో బాబా. ఆగు. పట్టుకోరా. వదిలిపెట్టకపోతే. ఆగు. ఆగకపోతే చంపేస్తాం. పట్టుకోరా. ఆగు. తొందరగా ఆగు. నీకే చెప్పేది. ఆగమంటున్నావా? ఆగు. ఏంటన్నా ఇలా పరిగెడుతుంది?
ఏంది ఇంకా ఫోన్ చేయలేదు? వీడిని చూడండి రా, వీడి చావుకి ఎంత తొందర. ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నాడు. హలో, చెప్పండి సార్. రాయ్, ఏమైందిరా? ఇంత దాకా ఆ ఎమ్మిని పట్టుకోలేదా? వెంటపడుతున్నాం సార్, కానీ మనం అనుకున్న ఏరియా కాదు సార్. తను ఇంకో ఏరియా వైపు వెళ్తుంది సార్, కానీ మేము వెంటపడుతున్నాం సార్. ఏ ఏరియా? మణికొండ ఇండస్ట్రియల్ ఏరియా. సరే, నేను వస్తాండా. నేను చెప్పినట్టుగా సీరియస్గా ఉండాలా? అలాగే సార్. అలాగే సార్. సీరియస్గా ఉండాలంట. పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. వాడు రాగానే ఫస్ట్ వాడిని వేసి తర్వాత దీని సంగతి చూద్దాం. రండి. ఎక్కడికి వెళ్తావే? చెప్పు, ఎక్కడికి వెళ్తావు? మమ్మల్ని తప్పించుకొని వెళదామనే? ఏం పాప, ఎక్కడికి పారిపోతావు మమ్మల్ని తప్పించుకొని? అనవసరంగా పారిపోయి ఆయాసం తెచ్చుకోకు. కాసేపు కళ్ళు మూసుకున్నావు అనుకో, అసలు పని హాయిగా అయిపోతుంది. మేనక, పారిపో, వెళ్ళు. ఏంద్రేడు పని పాట లేదా ఏంది? ఫోన్ చేయడం ఆలస్యం, సూపర్ మ్యాన్లో వచ్చి ఫైటింగ్ చేస్తాడు. చా, ప్లాన్ మొత్తం మట్టిలో పోసిన పాల్లా అయిపోయా. బుజ్జమ్మ కంటికి మళ్ళీ ఈడే హీరో. ఏందిదే? అమ్మో, మనము కలగ చేసుకున్న ఆ రౌడీలు 4 బీకాల, లేకపోతే బుజ్జి కండ్లకి ఏటికి పనికిరాని దండగ నాయాల మాదిరి కనిపిస్తావు. వాడిని హీరో అన్న నోటుతోనే నన్ను జీరో అన్న అంటది.